వాలంటీర్లకు ఇచ్చిన హామీని కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తూ విశాఖలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద వారంతా నిరసనకు దిగారు. వాలంటీర్ వ్యవస్థను రద్దు చేయమని, 5,000 వేతనాన్ని 10,000 చేస్తామని ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవాలని నినాదాలు చేశారు. 9 నెలలుగా వేతనాలు లేవని, తమ భవిష్యత్తుకు ఎవరు బాధ్యులని వాలంటీర్ల సంఘం నాయకురాలు గంధం దీప్తి వాపోయారు. హామీ ఏంటిచ్చారంటే లాస్ట్ టైం ఉగాదికి వాలంటీర్లు అసలు తీయము, వాలంటీర్స్ ఉంచుతాము అన్నారు. కొన్ని ఈ ఉగాదికైనా మాకు కొత్త ఉగాది వస్తుంది కదా, కొత్త ఉగాదితో తీపి కబురేదో మాకు చెప్పి మా జాబ్స్ మాకు ఇస్తే అంతకన్నా ఇది ఉండదు. 10,000 శాలరీ పెంచుతానని అతని నోటితో అతను చెప్పిన వీడియోలన్నీ మా దగ్గర ఉన్నాయండి. 10,000 జీతం పెంచుతానన్నారు. పవన్ కళ్యాణ్ గారు వాలంటీర్లు తీయవండి, మీ వాలంటీర్ వ్యవస్థ మీకు ఉంటుందని చెప్పారు. ఎవరు మన వీరాంజనేయులు గారు మహానుభావుడు ఆగస్టు 9వ తేదీన ఆగస్టు 9వ తేదీన మీకు రెన్యువల్ లేదు, మీకు ఎంతవరకు ఇబ్బంది పడ్డారు. జగన్ గారు ప్రభుత్వం మోసం చేసిందట, మాకు మోసం చేసింది, మేము మీకు న్యాయం చేస్తాము, మీకు రెన్యువల్ చేస్తాం అన్నారు. మరి ఆ రెన్యువల్ కూడా లేదు కదా. ఆగస్టులో ఒక మాట అంటే 2 నెలలకు ఒక మాట మారిపోతూనే ఉంటుంది. అంటే ప్రభుత్వం వచ్చిన దాని నుంచి మాటలు మార్చుకుని ఉన్న ప్రభుత్వమే ఇది. మాకైతే మా ఉద్యోగాలు మాకు కావాలండి. మాకు ఇవ్వాల్సిన 9 నెలల నుంచి జీతాలు లేవు, ఎవరికి ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ లేవు. ఎక్కడికి వెళ్ళి జాబ్ చేస్తారండి ఇప్పుడు వీళ్ళందరూ? అందరికీ 30 సంవత్సరాలు దాటిపోయి జగన్ గారు పెట్టినప్పుడు వాలంటీర్లు అనే పదం వాడారు, ఆప్షన్ ఉంది. కాకపోతే రెన్యువల్ కూడా ప్రతి సంవత్సరం చేశారు. ఇప్పుడు రెన్యువల్ జగన్ గారు పెట్టిన పద్ధతి వదిలేయండి. జగన్ గారు అతను ఇచ్చిన ప్రతి హామీ నెరవేర్చుకుంటూ వచ్చారు. ఇప్పుడు ప్రభుత్వం నెరవేర్చమనండి. వాళ్ళు ఉంచుతామన్నారు కదా, మేము కావాలని అడగలేదు కదా వాలంటీర్స్ ఉంచమని. మమ్మల్ని ఉంచండి లేకపోతే మాకు జీతాలు పెంచండి మేము ఏ రోజు మేము అడగలేదు. వాళ్ళ మటుకు వాళ్ళు మేము మిమ్మల్ని ఉంచుతాము, మీ జీతాలు పెంచుతాము, మిమ్మల్ని తీయమని ప్రతి ఒక్క ఎన్నికల హామీలో కూడా అక్కడ ఉంది. కాబట్టి ప్రతి ఒక్క వీడియో మేము రిలీజ్ చేసి చూపిస్తాం. పూతరేకలు తెమ్మన్న అతను ఉన్నాడు, అందరూ వెళ్ళి తీసుకొచ్చి ఇస్తాం కావాలంటే. మాకు ముందే జాబ్స్ ఇచ్చేస్తే చాలండి, మాకు ఇంకేం వద్దు. మీ ధర్నాలు రోడ్లెక్కే పరిస్థితి ఏంటండి? ఇంట్లో పిల్లల్ని అందరినీ వదులుకొని 5,000 అనుకుంటున్నారు, కానీ 5,000 మాకు చాలా అవసరం అండి. ఆ విషయం ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఈ రోజుల్లో 2 భార్యాభర్తలు చేస్తే, ఇందులో భర్త చనిపోయిన వాళ్ళు ఉన్నారు, అక్కడ ఇంటి దగ్గర ఉండి పిల్లల్ని చూసుకుంటూ ఆ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. నాకు పని చెప్పండి. ఆ 3 వేలు నిరుద్యోగ వృత్తి ఎవరికండి కావాలి? ఫ్రీ బస్సులు ఎవరికండి కావాలి? డబ్బులు లేనివాడు ఎవడండి బస్సు ఎక్కిపోతాడు? పనికి మాల హామీలు ఇచ్చారు మేనిఫెస్టోలో. అంటే వచ్చేయాలి, ముందు ప్రభుత్వం వచ్చేస్తే చాలు వాళ్ళకి, తర్వాత ప్రజలు ఎలా పోయినా పర్లేదు, ఒక 5 సంవత్సరాలు రాజ్యం వెళ్ళొద్దాం అనుకున్నారు. కానీ ఈ 2,60,000 మందికి ఓట్లు ఉన్నాయి, వాళ్ళ ఇళ్లలో కూడా ఓట్లు ఉన్నాయన్న విషయం వాళ్ళు గుర్తుంచుకుంటే బాగుంటుంది సార్ ఎప్పుడైనా. వీరికి మద్దతుగా ధర్నాలో పాల్గొన్న రాష్ట్ర వార్డు గ్రామ వాలంటీర్ల సంఘం గౌరవ సలహాదారు ఈదర గోపీచంద్ మాట్లాడుతూ, గత ఉగాది పండగకు వాలంటీర్లకు ఏ హామీ అయితే కూటమి నేతలు ఇచ్చారో దాన్ని మార్చి 29 నాటికి నిలబెట్టుకోవాలని అల్టిమేటం ఇచ్చారు. నేనేంటంటే, ఓ తమ్ముళ్ళు, మీరందరూ వాలంటీర్లు కూడా చాలా నైపుణ్యాలు ఉన్నాయి, మీకు చాలా స్కిల్స్ ఉన్నాయి. మీకు ఇచ్చేటువంటి 5,000 ఏ మూల కబరు, ఏం పనికి వస్తుంది మీకు? గోతాలు మోసే ఉద్యోగం మీరు చేసేది, దానికి 5,000 ఇచ్చేది. నేను వస్తే 5,000కి 10,000 చేస్తాను, మీకు ఇంకా పైకి ఎక్కిస్తాను. మీలో చాలా స్కిల్స్ ఉన్నాయి, స్కిల్ డెవలప్మెంట్ చేస్తాను, వర్క్ ఫ్రమ్ హోమ్ చేయిస్తానని చెప్పి ఆ ములగ చెట్టు యొక్క చిటారు కొమ్మకి ఎక్కించి అక్కడి నుంచి డబాలను కింద పడేశాడు వాలంటీర్ల వ్యవస్థని చంద్రబాబు నాయుడు. అబద్ధాల చక్రవర్తి. అట్లాంటి చంద్రబాబు నాయుడికి అల్టిమేటం ఇవ్వబోతున్నాం. ఇవాళ మార్చి 30 తేదీ దాకా మేము కూడా టైం ఇవ్వం. మేము మార్చి 30 ఉగాది పండుగ వస్తుంది. గత ఉగాది పండుగకు నువ్వు ఏం హామీ ఇచ్చావో ఆ హామీ మార్చి 29 లోపు కనుక మీరు ప్రకటించకపోతే 30న వాలంటీర్లు 2,60,000 మంది వాలంటీర్లు ఈ రాష్ట్రంలో విశ్వరూపం ప్రదర్శిస్తారు. తస్మాత్ జాగ్రత్త. నీ అబద్ధాల కోరు ప్రభుత్వం ఎల్లకాలం సాగదు. ఎవరైతే నీతి నిజాయితీకి నిలబడతారో, ఎవరైతే మాట మీద నిలబడతారో, ఎవరైతే ఒళ్ళు దగ్గర పెట్టుకుని జగన్లాగా హామీలు ఇచ్చి నేను ఇంతవరకు ఇవ్వగలుగుతాను, అంతకంటే ఇవ్వలేను అని ఉన్నట్టుగా చెప్పి బడ్జెట్ యొక్క లిమిట్స్ తెలుసుకుని జగన్ నిజాయితీగా చెప్పాడు. నేను పెంచుతానని కూడా అనలేదు. ఆయన ఏదో కొన్నిటి పెంచాడు, అయినా సరే నేను పెంచుతాను అనలేదు. అది నిజాయితీ.